మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. సీతామహాలక్ష్మి ఏడవకమ్మా, సత్య చూసుకుంటుంది. ఈ విషయం బయట తెలియడానికి ముందే ఏదో ఒకటి చేసి తీరుతుంది. అవునమ్మా, సత్య ఎలాగైనా మన కుటుంబ గౌరవాన్ని కాపాడుతుందమ్మా. అక్క మూలంగా పోయిన పరువు చెల్లెలి మూలంగా తిరిగి వస్తుందనే నమ్మకం నాకు లేదు. ఇది చేసిన తప్పుకి అదేం చేస్తుంది మామయ్య? మనం తలెత్తుకొని బ్రతకడానికి లేకుండా చేసిందే. ఇప్పుడు ఈ అవమానాన్ని ఎలా తట్టుకోమంటారు? పాపాత్మురాలు. దీని మూలంగా సత్య జీవితం కూడా జవాబు లేని ప్రశ్నలా మారేలా ఉందే. పెద్దవాళ్ళు చేసే తప్పులు పిల్లలకు శిక్ష పడుతుందంటారు. అదే విధంగా పిల్లలు చేసే తప్పులకు పెద్దవాళ్ళు కుమిలి కుమిలి పోవాల్సి వస్తుంది. అన్నింటికి నేనే కారణం. దీన్ని చాలా స్వేచ్ఛగా పెంచేశాను. ఇలా నిన్ను నువ్వే నిందించుకోకు. దీనికి నీకు అసలు సంబంధమే లేదు. దేవి ముందు ఇలాంటి మాటలు మాట్లాడుకో. అది ఇప్పటికే బాధతో కృంగిపోతోంది. బిడ్డ తప్పు చేసిందంటే ఆ శిక్ష తల్లికి పడుతుంది. ఇక అదే తప్పు చేస్తే నా పెంపకంలో లోటున్నట్టే కదా అత్తయ్య. ఆ దేవుడు నా కూతురికి ఎలాంటి రాత రాశాడో తెలియడం లేదే. దాని జీవితంలో సంతోషం అనేది ఉంటుందా, లేక మన కుటుంబం అంతా అవమానంతో ఊరేసుకొని చావాలా? దేవుడా, మా తల రాతను ఇలా రాసావేంటయ్యా? ఈరోజు ఎలాగ